ఇక యమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ భర్త కుమార్తెతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేరళలోని కాంచపురానికి చెందిన షేక్ అబూబకర్ చేసినటువంటి నష్టం గురించిన వాస్తవాలను వారికి వివరించారు. ఆ షేక్కు వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నిమిషను ఇండియాకు తీసుకురావాలనే తన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నిమిష ఇండియా తిరిగి రావాలంటే ప్రధాని మోదీ ట్వీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నేను మోదీ గారికి చెప్పాను, ఆయన ఇక్కడ ఎవరితో టచ్ లో లేరని. తలాల్ ఫ్యామిలీ ఎవరైతే అబ్దుల్ పోయాడో వాళ్ళ బ్రదర్ అబ్దుల్ ఫటాయే చెప్పడం జరిగింది. ఆయన ఫేస్బుక్ పోస్ట్ కూడా చేశారు. మరలా నిన్న రాత్రి ఆయన లెటర్ రాశారు, ఈ డ్రామాలన్నీ ఆపకపోతే మరలా మాకు నిమిషాకి మరణ శిక్ష తప్పదు అని మరలా రిక్వెస్ట్ కూడా చేశారు. అందుకే నేను మోదీ గారికి చెప్పాను, అమిత్ షా గారి ద్వారా చెప్పాను, రూపాలా గారి ద్వారా ఒక ట్వీట్ చేయండి. మీరు ఎలాగ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నారు. జూలై 14ని నేను ఎలాగ టైం అడిగానని చెప్పాను. నాకు వారు ఎలాగ టైం ఇచ్చారు 7 రోజులు. ఇప్పుడు 7 రోజులు కాదు, జూలై 16 నుండి ఈ రోజు 29, దాదాపు 15 రోజులు. ఇప్పుడు మరలా ఆయన రెచ్చగొట్టం ఏంటి? అందుకే షేక్ గారు అబూబకర్ ఏదో ఆయన పేరు, ముసలాయన, కేరళ నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను ఇంగ్లీష్. అది అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి మీడియా మిత్రులారా, మరలా ప్రజలందరికీ చెప్పి అబ్దుల్ ఫటా ఎవరైతే వారి కుటుంబం ఒప్పుకున్నారో, ఎంతమంది నాకు సాయం చేశారు ఆ కుటుంబాన్ని ఒప్పించడానికి. ఇలాగ అనేక మంది గ్రూపుల ద్వారా లోకల్ వారిని కన్విన్స్ చేసి, లీడర్ని కన్విన్స్ చేసి, హూతీ లీడర్స్ ని కన్విన్స్ చేసి ఇంత మంచి చేస్తే ఇది ఎంబసీ డ్రామా. ఫారెన్ మినిస్టర్ ఏమన్నారు ముందాలు, మేము చేయలేము, ఎంబసీ లేదు అని జూలై 14ని ఒప్పుకున్నారా లేదా సుప్రీంకోర్టులో. మళ్ళీ ఇప్పుడేమంటారు, మేమే పంపించారు. ఎక్కడ పంపించారు? సౌదీ అరేబియా పంపించారట. యెమెన్ ఒక దేశం, సౌదీ అరేబియా దేశం, సానా ఒక దేశంగా ఇడిపోయింది. ఇరాన్ పంపించారట. ఏంటి ఈ డ్రామాలు? అందుకే మోదీ గారు మీరు ఒక ట్వీట్ చేయండి, లేదా ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ట్వీట్ చేయమని. వాళ్ళు ట్వీట్ చేయలేదు సరికదా, ఎక్కడో పడుకున్న ముసలాయిని లేపి మీడియాను పంపించి అబ్దుల్ ఫటాకు డబ్బులు ఇచ్చినట్టు, వాళ్ళు ఒప్పుకున్నట్టు అబద్ధ పబ్లిసిటీ చేయిస్తూ అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు షేక్ గారు ఎప్పుడో